తిరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం మరోసారి తెర మీదకు వచ్చింది. గత ప్రభుత్వంలో జంతువుల కొవ్వుతో శ్రీవారి లడ్డు తయారు చేశారంటూ సీఎం చంద్రబాబే స్వయంగా ప్రకటించారు. కానీ ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరడంతో కాస్త డీలా పడింది. ఇప్పుడు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సిట్ దర్యాప్తు మరింత ముందుకు సాగబోతుందా? ఈ కేసులో వైసీపీ కీలక నేతలు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? తిరుమలలో శ్రీవారి లడ్డు ప్రసాద నెయ్యిని కల్తీ చేసిన కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం ప్రకంపనలు రేపింది. శ్రీవారి లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడారని ఆరోపణలు రావడంతో కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే విచారణకు ఆదేశించింది. అయితే సిట్ విచారణలో భాగంగా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఇప్పటి వరకు విచారణను అడ్డుకున్నారనే టాక్ ఉంది. కానీ ఇప్పుడు సిట్ విచారణకు అడ్డంకులు పూర్తిగా తొలగిపోయాయి. సిట్ మళ్లీ పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా పనిచేసిన వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డికి ఉచ్చు బిగిస్తోంది. తాజాగా వైవి సుబ్బారెడ్డి పిఏకు మళ్లీ నోటీసులు జారీ చేసింది సిట్. ఈ విచారణ పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తే చాలా పెద్ద తలకాయలు బయటకు వచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. గతేడాది తిరుమలలో లడ్డు కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. తిరుమల శ్రీవారి లడ్డు తయారీ కోసం కల్తీ నెయ్యి వాడారంటూ కూటమి సర్కార్ గుర్తించడంతో వివాదం మొదలైంది. తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు వాడారని సీఎం చంద్రబాబు ప్రకటించడం సంచలనం రేపింది. ఈ ప్రకటన కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. జగన్ హయాంలో ఇంత ఘోరం జరిగిందా అన్న చర్చ జరిగింది. అయితే టీడీపీ నేతల ఆరోపణల్ని వైసీపీ తీవ్రంగా ఖండించింది. ఇదంతా చంద్రబాబు చేస్తున్న కుట్రగా వైసీపీ నేతలు ఆరోపించారు. ఆ తర్వాత ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. అయితే సుప్రీంకోర్టులో సిట్టు దర్యాప్తుకు గ్రీన్ సిగ్నల్ రావడంతో ఈ కేసు మరింత ముందుకు వెళ్లేందుకు మార్గం సుగమమైంది. ఇక సుప్రీం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో వైవి సుబ్బారెడ్డి పిఏకు నోటీసులు జారీ చేశారు. అయితే ఆయన ఆ దర్యాప్తు అధికారి సుప్రీంకోర్టు నియమించిన సిట్లో భాగం కాదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు నియమించిన అధికారి కాదు కాబట్టి ఆయన దర్యాప్తు చేయడానికి లేదని హైకోర్టు ఆదేశాలిచ్చింది. దానిపై సిట్ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. దర్యాప్తు అధికారే బాధ్యతలిస్తే సమస్య ఏమిటని ప్రశ్నించి ఆ ఉత్తర్వుల్ని కొట్టేసింది. దాంతో ఇప్పుడు మళ్లీ విచారణ ప్రారంభమైంది. అయితే ఇప్పటి వరకు కల్తీ నెయ్యి కేసులో పాత్రధారుల్ని అరెస్టు చేశారు. కల్తీ జరిగిందన్న విషయంలో మరో మాటకు తావులేదు. కల్తీ జరగలేదని వాదించడానికి అవకాశం లేకుండా పోయింది. ఎలా కల్తీ చేశారో కూడా మొత్తం స్పష్టంగా ఉంది. కానీ సూత్రధారులెవరో బయటకు రావాల్సి ఉంది. కేసు తమ దగ్గరకు వస్తుందని తెలిసేసరికి వైసీపీ నేతలు వ్యవస్థలను మేనేజ్ చేసి కేసును ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఇవాళ కాకపోతే రేపైనా కేసును తేల్చాల్సి ఉంటుంది. శ్రీవారి ప్రసాదాన్ని ఉపయోగించే నెయ్యిని కల్తీ చేసిన వారు దొరికిపోవాల్సిందే అంటున్నారు శ్రీవారి భక్తులు. మొత్తానికి వైవి సుబ్బారెడ్డి పిఏను విచారిస్తే మరిన్ని పెద్ద తలికాయలు బయటకు వస్తాయని అంటున్నారు. ఇందులో వైసీపీ కీలక నేతలు అరెస్టు అయ్యే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. తిరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.